అమ్మగారు మమ్మల్ని పిలిచారా? మరి భోజనం పిలిచానమ్మా. అమ్మా చికెన్లు మటన్లు పెడతాను కలగనుకో కాయగూరలు. అమ్మ ఇక్కడ ఎందుకు మనీ ఇట్లా పెట్టినావు అమ్మా? ఇక్కడ పెట్టిన దేవుడి దగ్గర అలా పెట్టాను. మళ్ళీ వాడుకుంటావా పైసలు? దేవుడి దగ్గర పెట్టిన వాడిని ఇంకా అయ్యో ఓ డబ్బాలు వేసేస్తున్నా. ఓ డబ్బాలు వేసేస్తున్నావా? ఆ డబ్బాలు వేసేస్తావా? వెండి వినాయకుని కొంటా. వెండి వినాయకుని కొంటావా? ఓకే ఓకే. దేవుడి దగ్గర పెట్టిన కూడా దీంట్లో దాంట్లో అట్లా పెట్టి అట్లా వినాయకుడి పెట్టి అట్లా పెడతాయేమో. అమ్మ నీకు పూజలు చేయడం వస్తుందా? నాకు రాదు. ఇది ఇక్కడ పూజలు చేస్తుంది. నువ్వు ఇంత మోడల్ గా ఇంత ఫ్యాషన్ గా ఉంటావు కదా. దేవుడు పెడితే అవునా? మోడల్ గా ఉంటావు, మరి నీకు పూజలు వస్తాయో రావో అని నేను అనుకున్నా. ఇంకో తొలిపని ఊడిపోతుంది మరి. లేదమ్మా కొంచెం నేను అటు వెళ్తా. ఏం చేస్తాం ఫ్రెండ్స్, భోజనానికి రమ్మన్నానండి. చూసారా వీడియో తీసుకుంటాను. అదే అందరూ అలాగే మోసం 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 మోసం. మేము మిమ్మల్ని హైలైట్ చేస్తున్నాం, మీకు ఆ విషయం తెలియట్లేదు. మరి చాలా హైలైట్ చేసేస్తున్నారండి. అమ్మా సెలబ్రిటీనే. అది ఇంత రైస్ ఎవరెవరు పెడతావు అమ్మ తల్లి ముక్కులోకా? మరి ఎంత నువ్వు గనక పెట్టి తినకపోతే చెప్తాను ఇవాళ. రెండు ముగ్గురు పిలిచినావు మరి. ఇదిగో 1/2 కేజీ తినేస్తారా ముగ్గురుని? ఇదిగో పావు ఈ గ్లాసు 1/2 కేజీ. 1/2 కేజీ వండుతున్నాను. 1/2 కేజీ అన్నం వండుతున్నావు. ఎందుకు వచ్చావు? తినడానికి వచ్చావా ఆరాలకు వచ్చావు? చెప్పు ఒకసారి నాకు. లేదు మరీ అంత తక్కువ పెడుతున్నావు కదా రైస్, అందుకోసం. నువ్వు నీ పొట్టకి ఎంత సరిపడా తినాలో అంత తిను. అమ్మ స్వీట్ ఏం పెడుతున్నావు? స్వీట్ పెట్టాను కదా ముందు రాగానే నీకు పాలకోవా. అమ్మ భగవంతుడు, అది స్వీట్ అంటే పాలకో ఉంటుంది. ఇంకేం పాలకో పెట్టాను నేను యాక్చువల్గా. నేను స్వీట్ అంటే ఇంకేమైనా పెడుతున్నావు పెట్టాను కదా, ఇంకేం పెడతాను? ఇంకేమైనా పెడుతున్నావేమో అనుకున్నా నేను. స్వీట్ అంటే పాలకో పెట్టాను కదమ్మా. తింటానికి కొడుకాదు కడుపు కదా అనకూడదు. పెడుతున్నావు 1/2 కేజీ తినేయకూడదమ్మా. మామూలుగా తినాలి. ఇంటి దగ్గర ఎలా తింటున్నావు అలా తినాలి. అవునా? అమ్మ కష్టాలు చూడండి. అమ్మ ప్లేట్ కడగవాలి ఎవరైనా ఉంటే రండి. పొద్దున్న తిన్నది టిఫిన్ కాదు అమ్మ. అక్కడ గిన్నెలు వేసినావు ఎందుకట్లా? నీకు పూజలు రావనుకున్నా. ఇంత వినాయకుని దేవుని పెట్టుకున్నావు, పూజలు రావనుకున్నా నేను. అయ్యో మోడల్గా ఉంటావు కదమ్మా నువ్వు. వాట్ ఇస్ దిస్ అమ్మా? ఏంటమ్మా? ఐ డోంట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ మండ. లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి తెలుసా? పర్ఫెక్ట్ గా. కూర్చో కాదు. ఇప్పుడు మినప్పప్పు ఎందుకమ్మా? నీకు బెల్లం అడగటానికి చెప్పు ఒకసారి. నీకు దండం తల్లి, ఆ మాట తప్ప ఇంకొక మాటను. మరి లేకపోతే నేను ఆడదాన్ని గాలికి నానబెట్టాను. ఈ పని అయ్యి పప్పు నానుకుంటే అప్పుడు రుబ్బెత్తాను. అట్లా అంటారా? అంటే మిక్సీలనా రోట్లనా? నీ నోట్లో నేను చెప్పలేను. 6 గంటలు ఎక్కువైపోయారు. అమ్మ అంత పెద్ద గిన్నె ఎందుకు? అది చేపల కూర చేసుకోవడానికా? ఎవరైనా ప్రజెంట్ చేసి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిరా? ఇచ్చారు. నా దగ్గర లేకుండా నాకు గిఫ్ట్ ఎవరేమి రమ్మో. అమ్మ దేవుడు. అమ్మ అయితే మొత్తానికి అయితే ఇవాళ మాకు ఫుడ్ పెట్టబోతుందో. నీకు అదృష్టం ఉంది ఇవాళ నేను తినాలా? అవును, నేనే ఫోన్ చేసిన అమ్మకి. అదే అదృష్టం తిని వాళ్ళకమ్మా. నేను అదృష్టం లేకపోతే ఇద్దరు రాలేదు. మరి అలాగే ముగ్గురైనా ఉండాలమ్మా అన్నాను. ఏం కాదులే అన్నాడు. నువ్వు మాట్లాడు అంటే నీకు తిని యోగం ఉంది. అంటే ఇవాళ మా ఇంట్లో రైస్ లేదు, అన్నం ఇంట్లో లేదు, అందుకోసం అనేసి వచ్చాను. ఒక్క పన్ను వెళ్తూ వచ్చింది కానీ 2వ పన్ను కూడా వెళ్తూ వచ్చేయాలి. నిజమమ్మా. 2 ఇల్లు కొన్నాడండి బాబు. 2 ఇల్లు కొన్నాడు. అన్నం తినకే 2 రోజులు ఏం తెలుసా? బాగుండాలి. 2 ఇల్లు కొన్నాడండి. నువ్వు అట్లా అంటావమ్మా. మేము ఈ వీక్ మొత్తం అన్నం మేము సరిగా తినలేదు తెలుసా? చాలా బాధల్లో ఉన్నాం మేమైతే. నిజం. నిన్నైతే పచ్చడితోనే తిన్నాం మేము. నీలాంటి వాళ్ళు ఏమన్నాలో తెలుసా? ఐక్రోస్గా కట్ చేసేయాలి అక్కడ అనకూడదు నోటితోటి. మనిషి నున్నగా తయారైపోయాడండి. రంగు వచ్చేసాడు, స్టైల్ వచ్చేసి ఇలాగంటే ఇలాగా షార్ట్లు వేసుకు పెళ్ళిడుకున్న పాప పెళ్ళిడుకున్న కొడుకు ఉన్నాడండి. మీరే నమ్ముతారా అండి ఈ మాట? నేను సాధించు షార్ట్ వేసుకున్నాడండి. ప్రతి వీడియోలో షార్ట్ అమ్మ నా పరుగు తీసేస్తున్నా ఉంటున్నాడు ఆడు. అమ్మ మంచిగా దర్శనం బాగా అంత
అసలు ఎంత మొక్కుకున్నామో దగ్గరికి ఇలా కూడా దండం పెట్టుకున్నాం పాదం ఉంచి చాలా బాగుంది. కానీ అది అంటే ఫస్ట్ టైం అమ్మ ఎప్పుడు వెళ్తావా? లేదు, ప్రతి సంవత్సరం వెళ్తాను. ఈసారి అభిమానులు వేసారు, జనవరికి వెళ్ళిపోయాను. ఇది రెండోసారి మళ్ళీ ఈ సంవత్సరం. ఎంత వస్తుందమ్మా ఖర్చు వెళ్ళి రావడానికి? మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది సార్. రానుపోని 1000 రూపాయలు వస్తామా? అంతే, 250 ఇంకో టికెట్, రాను పోనీ 500. కాదమ్మా ఇప్పుడు రైల్లో ఎంత టికెట్? రాను పోనీ 500 అమ్మా. 500 మన ఖర్చులకు 500. 500 చూసుకో. నీ ఇలాంటి అయితే పీనాసు రూపాయి కొండు. దానికి ఫ్రీ ఫుడ్, ఫ్రీ కాఫీ, ఫ్రీ పాలు, అన్నీ ఫ్రీ. అబ్బా మంచిగా ఉంది కదమ్మా. బాగుంది. నేను ఇప్పుడేంటి చూడండి అమ్మ హోమ్ టూర్ ఇది. ఎంత వీడియోలో ఎంత బాగా పెద్ద ఇల్లులా కనపడుతుంది. నిజం బాగానే ఉందిలే అంటే ఎందుకంటే సామాన్లు ఉన్నాయి కాబట్టి అన్ని ఇంటి నిండా ఉన్నాయి కాబట్టి కొంచెం చిన్నగా ఇరుకుడు కనపడుతుంది. హాల్లో ఉన్నానండి ఎప్పుడు 10,000, 8,000 ఉన్నా. 12 ఏళ్ళ నుంచి 1 సంవత్సరం 9 నెలలు అండి ఈ రూమ్ లోకి వచ్చి. లక్కీ రూమ్ ఫస్ట్ కూడా నల్లబాబు పరిచయం అండి. ఈ రూమ్ లోకి వచ్చినాక నేను అమ్మని పరిచయం. అంత ముందు నుంచి ఓకే, నల్లబాబు వచ్చిన కంటే అందరూ పిలవటమే. మంచిది మంచిదమ్మా. లేదమ్మా ఇక్కడ కూడా దేవుడు నిన్న ఆయువారగలతో కూడా నేను అనుకుంటాను నల్లబాబు వల్ల ఆయువారగలతో నువ్వు చల్లగా ఉండాలమ్మా. నువ్వు బాగుండాలి, ఆయువారగలతో చల్లగా ఉండాలి. ఇలా టీ షర్ట్లు మంచి షార్ట్లు వేసుకుని తిరగాలి. నువ్వు చీరలు కట్టుకోవద్దు. వద్దు, అదే మరి చీరలు అసలు కట్టుకోవద్దు. చీరలు ఎందుకమ్మా? నువ్వు మోడల్ మదరవమ్మా. మోడల్ ఫారెన్కే మదరవి. నువ్వు ఫారెన్కి మదరవి. ఫారెన్ ఎందుకు పక్కలకి ఇచ్చేస్తున్నావు? కాదు టీవీ ఎందుకు? అది ఆడదా? ఆడదా టీవీ? మరి ఫ్రీగా ఇచ్చేస్తున్నావా? ఫ్రీగా అంటే మళ్ళీ నేను వెళ్ళినప్పుడు ఇచ్చే. అవునా, నేను ఫ్రీగా ఇస్తున్నావేమో అనుకున్నా. అమ్మ మమ్మల్ని దేవుని కోరుకున్నా. అమ్మ ఛానల్ మంచిగా లైకులు చేసిన వాళ్ళు అందరినీ కోరుకున్నా, నిన్నే కాదు ప్రతి ఓళ్ళు లైకులు చేసిన నా షూటింగ్ చేసిన అందరూ. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఒకటే అనుకుంటా, ఎప్పుడు మేము షార్ట్ ఫిల్మ్లు చేసి చాలా నష్టపోయినాం ఫస్ట్ లో. లేదు నీతో తీసిన తర్వాత పర్లేదని చెప్తున్నా కదా. అందుకని నీ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో. ఎవరు? అవును, మనకంటూ ఒకటి గుర్తింపు, ఒక గుర్తింపు అనేది ఒకటి రావాలా. కూడా పడ్డాను, నా గుండె నున్నగా చేసేసింది అని ఒక సాంగ్ రాయించినాడు. సాంగ్ ఎక్కడ కొట్టిస్తాడు? కొట్టి ఆడికి తెలుసు, అందరూ ఉన్నారు తెలుసు. ఆడికి మహా మేధావాడి తెలుసా? నీకంట మేధావి వీడు. అన్ని కళలు ఉన్నాయి దగ్గర, చాలా మంచోడు. అమ్మ ఇప్పుడు రేపు షార్ట్ ఫిల్మ్ తీస్తాం కదా, నీకు ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇంట్రెస్ట్ అమ్మా? ఇంట్రెస్ట్ అంటే ఏ క్యారెక్టర్ అంటే మీరు ఎంచుకోవాలి. నేను ఏమనుకున్నా అంటే చీరలోన మంచిగా ఒక రైతు బిడ్డలాగా చూపిద్దాం అనుకున్నా. నీ ప్లాన్. అది నా ప్లాన్ ఏంటో తెలుసా? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తా, వాడి మీద కింద మీద పడతా, ఆడంటే పడతా, ఆడు వద్దు ముర్రు అంటాడు, అలాంటి తీయమంటున్నా. అలాంటిది ఇస్తా. మీరు కూడా ఎంచుకోండి ఏదో ఒకటి వచ్చింది. నాకు మొన్న ఒకటి గెటప్ వేసిన చూడు, ఇట్లా అది మెడకు ఏదో పెట్టుకొని ఆ గెటప్ లో ఒక రైతు బిడ్డ, ఒక శ్రీకాకుళం వాళ్ళు ఎట్లుంటారు, కోయిళ్ళు కూడా వాళ్ళు కూడా రైతులే కదా, వాళ్ళు కూడా పొలాల పని చేసుకుంటారులే కదా. వెండిది అమ్మది? అమ్మ నువ్వు దేవుడు నీకు పర్లేదమ్మా, ఉన్న కాడికి తిన్న కాడికి ప్రశాంతంగా ఉంటుండవు. నీ నోరు మంచిది కాబట్టి 10 రూపాయలు ఎవరైనా కానీ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మరి ఎంత చేశారు? ఒక నెల 20,000 ఇస్తారు, మళ్ళీ సిడి వెళ్ళాక 3,000 ఇస్తారు. కానీ తిట్టేటోళ్ళ కల్లా ఒకటే చెప్పమ్మా. కానీ తిట్టేటోళ్ళు ఎంత మంది ఉన్నారో, మంచి చెప్పేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారులే. 10 సీడ పురుగులు ఉన్నాయి, పట్టించుకోవద్దు. ఆనందం అన్నీ తిట్టుకొని అంతే. ఏమంటే మనకు నోరు మంచిది ఉంటే ఊరు మంచిది అంటారు కదా, అట్లా. ఈ మిరియర్ బాగుందమ్మా, అద్దం ఎవరు? చరణ్ బాబు ఇచ్చిండు కదా అద్దం. ఇది ఇంకా టేబుల్ సోఫా దీని సెట్. ఇంకోటి ఇక్కడ నుంచి ఇక్కడ సోఫా ఎక్కడ పడుతున్నా రూమ్ లో, అందుకే పక్కోళ్ళు ఇస్తున్నాను. ఈ పక్కోళ్ళ ఇంటికి కూడా మొన్న వెళ్ళాను, ఆవిడ చీర పెట్టారు. ఈ పక్కల పుష్పాన్ని ఉన్నది కదా ఇంకొక ఆవిడ. బట్టలు ఎన్ని బట్టలు ఉన్నాయమ్మా? ఊర్లో చూసినా, నీ వీడియోలు చూసినా బీరోలో ఎన్ని చీరలు ఉన్నాయి అమ్మా. 5,000, 4,000, 500, 1000. ఊర్లో చూసినా నేను కూడా. ఇక్కడ చూడండి అమ్మ, బట్టలు ఎన్నిగో పెట్టుకోవడానికి లేక ఇట్లా వాడేసింది. ఎన్ని కుప్పలు ఉన్నాయి బట్టలు. ఇక్కడ దేవుడు ఇక్కడ పెట్టుకుంది దేవుడిని. మరి ఇగో
ఇక్కడ చిన్న విగ్రహాలను పెట్టుకుంది అమ్మ, మంచిగా పూజ. ఇక్కడ ఒక దేవతను పెట్టుకుంది, అక్కడ కూడా నాకు భక్తి ఎక్కువ. భక్తి ఎక్కువ అంటే అమ్మకు. నీకు హాఫ్ డ్రెస్లు ఎత్తాను, అంత భక్తి ఎక్కువ నాకు. కానీ అందరూ నమ్మరు. భక్తి ఎక్కువ కానీ ఇష్టం వాళ్ళది. కానీ ఏమంటే మోడల్గా ఉంటుంది, మోడల్ మమ్మీ అన్నట్టు. మోడల్ అనమాట, ఇష్టం మోడల్ అంటే. మోడల్ మమ్మీ, మోడల్ మోడల్ మోడల్. అమ్మ నెక్స్ట్ బిగ్ బాస్ లోకి వెళ్తావా? మరి బిగ్ బాస్ లో నేను వెళ్ళనమ్మా, కానీ నాగార్జున మాత్రం ఒకసారి గుండ్లు కత్తుకోవాలి, అదొకటే కోరిక. మన బర్త్డే రోజు ఒక పోయినా ఆ రోజు? మరి వెళ్ళలేదు. ఆ రోజు నువ్వు ఏడిచినావు పాపం. ఆ రోజు చాలా బాధల్లో ఉన్నావులేమ్మా అన్నమాట. నాకు స్వీట్ అని ఇంత ముక్క పెట్టింది ఫ్రెండ్స్, ఆ ముక్క నాకు ఏం కాలేదు, అడుక్కున కాలేదు. ఇదిగోనండి పాలకోవా, నేను ప్యాకెట్ కొనుక్కున్నాను, ఇదిగో స్వీట్ భోజనంలోకి వేయటానికండి. ఒకటి మింగేసాడండి, ఇప్పుడు ఇంకోటి అడగలేక ఇంత ఇంత ముక్క ఇచ్చింది ఫ్రెండ్స్. రెండు ఇచ్చినట్టండి అక్కడికి, 2 ఇచ్చిందంట. ఇదిగో నోరు స్మెల్ రాకుండా బొబ్బులు గుమ్మలండి. బొబ్బులు గుమ్మలు ఈ పర్రోడికి వాసన వస్తుంది కదండి నోరు, అందుకని ఇచ్చింది. ఓ పన్ను వదిలేస్తాడు కదండి మరి. ఎందుకమ్మా నన్ను బ్యాడ్ చేస్తావు? అంతే అమ్మా, మళ్ళీ బ్యాడ్ చేయకూడదమ్మా. బ్యాడ్ అంటే ఉన్నమాట. నేను బ్యాడ్ ఏం చేశాను? బ్యాడ్ ఏం చేసినావంటే ఇప్పుడు నా నోరు స్మెల్ వస్తుందని బ్యాడ్ కాదు అది. మరి బొబ్బులుగా పొద్దుట అవి ఎందుకు నవ్వులుతారు చెప్పు? ఏమో నాకేం తెలుసు, మేము నమ్మలం, మా పబ్లికలు మేము నమ్మలం, మాకు అలవాటు లేవు. సుంచు మీద ఇవల్ల ఎవరైనా దాచిపెట్టినావు పైన? ఏమి దాచిపెట్టలేదు. సుంచు మీద ఎవరో దాచినావంట కదా, పెట్టిన కొట్ట పెళ్ళి పెట్టారు. ఒక ముసలిదంట సుంచు మీద ఇట్లా ఎవరన్నా వస్తే వాళ్ళని చుట్టి పైన దాస్తుందంట. ఒక ముసలి అట్లా చుట్టి పైన దాస్తుందంట, ఇట్లా అట్లా. పట్టుకో. అమ్మో దేవుడా, ఏం చేస్తావమ్మా? నాకు అన్ని సామాన్లు పైన గిన్నెలు డీసులు, అమ్మో ఎన్ని ఉన్నావమ్మా డీసులు గిన్నెలు. అవేంటి బిర్యానీ పెడదాం తెస్తే సాయి అన్నోడు గిన్నెలు 2 గిన్నెలు అమ్మేశాడు, నా గిన్నెలు. అమ్మ బిజినెస్ పెడదామా? హోటల్ పెడదాం, నేను వండి చెప్తాను. ఎప్పటి నుండి స్టార్ట్ చేద్దాం? నీ ఇష్టం. రేపు చేద్దామా? నిజం, నేను వీడియో కోసం కాదు, రియల్గా ప్రామిస్ చెప్తున్నా. నిజంగా నాకు ఇష్టం అమ్మా, చేస్తాను. కానీ ఎక్కడంటే రోడ్ల పైన అందరూ పెడతారు కదా బోటి చికెన్, అట్లా పెట్టాలి. సాయంత్రం అంతా వచ్చిన డబ్బు పంచుకోవాలా, అది ఓకే. రియల్ చెప్తున్నా, కానీ చేత కాలేదు ఎందుకని. మరి కుకింగ్ ఇక్కడ చేస్తావు, వంట చేస్తావు? మరి ఎక్కడుంటే అక్కడ మొదలెట్టాలంతే. ఆ రోడ్ల పైన మొదలు పెట్టడానికి ఉండదు కదా, మరి ఎక్కడ తీసి పెడతాం? మరి ఇక్కడ వండుకొని పోయి తీసుకొని పోవాలి. నాకు ఎక్కడ కుదురుతుంది ఇక్కడ, చిన్నది. మళ్ళీ అయితే ఎప్పుడో పెట్టేది కదా. సాయితో ఎప్పుడో చెప్పాను పెడదాం, కంగారు పడకంటే నా వయసు అయిపోతుంది. అనుకున్నాయి తొందరగా మొదలు పెట్టేసుకోవాలమ్మా, డబ్బులు చేతిలో ఉంటే మొదలు పెట్టేసుకోవాలి. లేదు నాకు కోరిక ఫుడ్ బిజినెస్. ఏ రోజు డబ్బులు మనకు వచ్చేస్తాయి, ఏ రోజు మనకి 1000 రూపాయలు మిగులుతాయి. కానీ వంట వండి అక్కడ తీసుకెళ్ళాలా, రోడ్ల పైన పెడతారు కదా చాలా మంది. మా ఊరు సైడు మేము ఏమీ కాదు, ఓన్లీ బిర్యానీ పెడదాం. బిర్యానీ, చికెన్, చేరువా అంతే. బోటి, ఇంకా బోటి కూడా గుడ్డు వద్దమ్మా. ఫస్ట్ పెడితే అది బాగుంటే అప్పుడు మనం పెట్టచ్చు. బాగుంటుంది. నా చేతితో మొదలు పెట్టానా అన్ని సక్సెస్. సక్సెస్ 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 అమ్మ సక్సెస్. ఇంకోసారి ఆపే, ఇంకా స్టోరీలు. నువ్వు సినిమా చూడాలి ఆపే. సినిమా చూస్తావమ్మా? అదిగో పెట్టాను కదా, సినిమా చూస్తుంది అంటే అమ్మ. ఓకేనా? ఆఫర్ అండి, 500 ఇచ్చి వీడియో ఇప్పుడు ఆఫర్ ఇచ్చానండి వీడికి భోజనం పెలిసినందుకు. అమ్మ ఏం భోజనం పెడుతుందో ఆ భోజనాన్ని కూడా చూపిస్తాం మీకు. అలాగే అలాగేమ్మా. అమ్మ ఏమేమి పెడుతుందో చూడండి. అమ్మని ఆయువ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆశ. ఆఫర్ రేట్ ఎప్పుడు 200 ఎప్పుడు ఒకటే ఫ్రీ, ఇంక ఇవ్వను. నేను బతకాలమ్మా. ఎందుకమ్మా బతకడం? ఎందుకమ్మా? మరే 2 ఇల్లు ఇంకా నేను కొనుక్కోలేదమ్మా. 2 ఇల్లు కొనుక్కోనా 2 ఇల్లు కొనుక్కోవాలా అంటున్నావు. మరి అవును, కొనుక్కున్న వాళ్ళు అలా ఉంటే మరి మేము కొనుక్కోద్దా, సంపాదించుకోద్దా అని. అంతేగా నేను ఇక్కడ పెప్సీ పెట్టింటి కదమ్మా. నాది ఏది పెప్సీ? అదేమో అదిగో, అది నాది కాదు. అదిగో సగం తాగేవు కదా అక్కడ పక్కదే. చూడు క్వాలిటీకి పించాను, 2 పాలకోలు ఇచ్చాను, ఇంకా పట్టు సాలేదంటే అన్ని బియ్యమేనా అంటున్నాడు. ఇంక నేను ఏం చెప్పండి. ఓకే అండి, అందరికి బాయ్ అండి. హాయ్ అండి. సినిమా చూడాలి. సినిమా చూడాలంటే అమ్మ ఏదోటి మాట్లాడాలండి. ఏదోటి మాట్లాడకపోతే ఆమెకు మనసు తోచదు, వాగుతూ ఉండాలి. కానీ మేము మాత్రం వీడియో తీయొద్దు. ఆమె వాగుతుంది, మేము వీడియో తీస్తే ఇంకా చాలేమ్మ ఆపమ్మ అంటది. నాకు డబ్బులు వచ్చి కానీ నువ్వు ఫేమ్ అవుతున్నావు కదా. నేను ఎప్పుడు పోయి
ఇవాళ కొత్తగా రాలేదు. కాకపోతే నీ ద్వారా నాకు ఇవి షార్ట్ ఫిల్మ్లు వస్తున్నాయి, అంతే తేడా. బిజినెస్ ఒకసారి అమ్మ ఫ్రీ, అంతేగాని మొత్తం అన్ని ఫ్రీలు తీసుకుంటే ఎవడిస్తాడు? ఇది అండి అమ్మ సోఫా, అమ్మ బెడ్ ఇక్కడ ఉంది, చిన్న బెడ్. ముడ్డి తిప్పకుండా కదా నుంచింది, ఇయ్యి. సరే అమ్మ ఇవి చూపించేసి ఇక నేను పెట్టేసా ఫోన్, ఓకేనా? ఇది అమ్మ హోమ్ టూర్ అండి. ఇక ఇక్కడ నుండి ఇట్లా ఎక్కి రావాలి మెట్లు, ఇట్లా ఎక్కొచ్చి ఇక్కడ ఫస్ట్ ఒకటి బాత్రూమ్ ఉంటుంది ఇచ్చి, ఇగో ఇక్కడ లోపలికి ఎంట్రీ కాగానే చిన్నది ఇక్కడ ఒక షింకు, ఇక్కడ దేవుని పెట్టుకుంటుంది. లేదు రెండో వీడియో కాదు, ఇదే వీడియోనే, ప్రామిస్. అదే చూపిస్తాను. లేదు పెట్టాను, ఒకటి వీడియో కింద పెడతా. ఏమో ఇది ఒక వీడియో వేసే 2 లక్షలు రాని డబ్బులు. 60,000-70,000 కాదు. ఇది అమ్మ రూమ్ హోమ్ టూర్, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మళ్ళీ అందరికి. చెప్పావు.